రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. పెద్ద ఎత్తున అనుచరులు, అభిమానులు, రైతులతో కలిసి కోరుకంటి చందర్ ఎర్రవల్లి గ్రామంలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్తో పాటు పాదయాత్ర చేసిన వారిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. కేసీఆర్ను కలిసిన వారిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, పుట్ట మధు, గజ్వెల్ నియోజకవర్గం నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, మదాసు శ్రీనివాస్ ఉన్నారు. గోదావరి కన్నీటి గోస పేరుతో గోదావరి ఖని నుంచి ఎర్రవెల్లి వరకు కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. దారి పొడవునా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మి మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, కోర్ చందర్ పాదయాత్ర విజయవంతమైనందున కోరుకంటి బృందాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కోరుకంటి చందర్ అటు గోదావరి పరివాహక ప్రాంతం నుంచి మొదలుకొని ఇక్కడ కొండపోచమ్మ సాగర్ సిద్దిపేట జిల్లా వరకు చేపట్టినటువంటి పాదయాత్ర ఈ రోజు ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పాదయాత్ర ముగిసింది. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు అటు పెద్దపల్లి, గోదావరిఖని, కరీంనగర్ ప్రాంతానికి సంబంధించిన ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట ప్రాంతంలో ఆయన పర్యటన కొనసాగింది. దారి పొడవునా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానంగా నిర్మించినటువంటి అనేక ప్రాజెక్టుల యొక్క పనితీరుని ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. అట్లాగే దారి పొడవునా ఆయన ఎండిపోతున్నటువంటి పంట పొలాన్ని కూడా పరిశీలించి రైతుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వాళ్లకు ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరంన్నర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుని కేవలం కక్షపూరితమైనటువంటి ధోరణితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎండబెట్టిన నేపథ్యంలో తెలంగాణ గత 6-7 సంవత్సరాలుగా సస్యశ్యామలంగా ఉన్నటువంటి తెలంగాణ మళ్ళీ ఒక్కసారిగా ఒక దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు పెద్ద ఎత్తున వర్షాలు గత వర్షాకాలంలో కురిసినప్పటికీ అనేక ప్రాజెక్టులో గోదావరి జలాలు కావచ్చు, అటు కృష్ణా జలాలు కావచ్చు, పెద్ద ఎత్తున నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఈ యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వలేని ఒక దుస్థితి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ నెలకొనడం అనేది చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. మొత్తంగా ఈ రోజు ఆయన పాదయాత్ర ముగిసిన సందర్భంగా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ఆయన కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ ను కలిసిన సందర్భంగా కేసీఆర్ పాదయాత్ర పట్ల చందర్ను అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఎప్పుడైనా ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై పోరాడే నాయకుడే సిపాయి అని, ఎప్పుడైతే ప్రజల సమస్యలు పట్టించుకొని నాయకులు ఎవరైనా వాళ్ళు సన్నాసులుగానే ఉండాల్సి వస్తుందని అందుకు ఉదాహరణగా గోదావరిఖని ఎమ్మెల్యేని ఆయన ఉదాహరించి చెప్పడం జరిగింది. ఒకవైపు ప్రజలంతా కూడా నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, వాటిని ఏవి పట్టించుకోకుండా వాళ్ళు కేవలం ప్రకటనలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితిని ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ముఖ్యంగా గోదావరి జలాలు గత సంవత్సరం, అంతకుముందు గత 5 ఏళ్ల క్రితం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయింది, ఎడారిలాగా మారిపోవడానికి కారణం ఏమిటనే విషయాల మీద కూడా ఆయన చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణను
ముంచడం కోసం, తెలంగాణను దోచుకోవడం కోసం తరతరాలుగా వివిధ రకాల పద్ధతుల్లో కుట్రలు జరుగుతున్నాయని, దాని వెనుక అనేక శక్తులు పనిచేస్తున్నాయి, ప్రదీప శక్తులు అనేకంగా పనిచేస్తున్నాయి. అట్లాంటి వాటి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఇట్లాంటి కష్టాన్ని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో తాము ఎంతో కష్టపడి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి తెలంగాణలో రైతు సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి, ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలనే విషయాల మీద కూలంకషంగా దాన్ని అధ్యయనం చేసి వాటికి అవసరమైనటువంటి చర్యలను మేము తీసుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ తెలంగాణ ప్రజల కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రజలంతా ఒకవైపు మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తే తాము నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలు తీసుకున్న గత ఎన్నికల్లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల, అంటే ఆశావాహులైనటువంటి ఇతర పార్టీలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి అనేక రకాల ఆశలకు లోబడి తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా ఇవాళ మళ్ళీ ప్రజలు కష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎన్నికల సందర్భంగా కూడా తాను అనేక సభల్లో ఇదే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. చాలా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి. ఎప్పుడైనా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేస్తేనే దానికి సార్థకత ఉంటుంది తప్ప కేవలం తాత్కాలికంగా కొంతమంది చెప్పేటువంటి మాటలకు మోసపోయి కనుక ఓట్లు వేస్తే ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ ఇవాళ మళ్ళీ ఒక్కసారి ఒక 10 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయి సమైక్య రాష్ట్రంలో రైతులు పడ్డటువంటి కష్టాలు, గతంలో రైతులు పడ్డటువంటి కష్టాలు, ప్రజలు పడ్డటువంటి కష్టాలు మళ్ళీ తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తుందని, మరొక్కసారి ఇలాంటి తప్పులు ప్రజలు మళ్ళీ ఒక్కసారి చేయవద్దు, ప్రజలు సోయితోటి ఓటు వేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు నిజంగా తెలంగాణను ప్రేమించే వాళ్ళు, ఎవరు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల ప్రేమగా వ్యవహరించే వాళ్ళు, ఎవరు అవసరాల కోసం వాగ్దానాలు చేసేవాళ్ళు, ఎవరు అధికారం కోసం ప్రజలను వంచే వాళ్ళు అనే విషయాల మీద చాలా కూలంకషంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన అనేక విషయాలు ప్రస్తావించి దాదాపు గంట బావుపాటు ఆయన ప్రసంగించిన విషయాలు దాదాపు తెలంగాణ చరిత్రను ఒక్కసారి మళ్ళీ వాళ్ళకు గుర్తు చేసినటువంటి పరిస్థితి. ఉద్యమ సమయంలో జరిగిన ద్రోహాలు, ఉద్యమంలో వచ్చినటువంటి ద్రోహాలు, గతంలో అనేక సందర్భాల్లో జరిగిన ద్రోహాలపై కూడా ఆయన ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, జరుగుతున్న పరిణామాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజాప్రతినిధులు కూడా ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలి. అట్లా జరిగినప్పుడే వాళ్ళు నిజమైన నాయకులుగా ఉంటారని చెప్పి ఆయన ఈ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చందర్ చేపట్టినటువంటి యాత్ర పట్ల ఆయన అభినందనలు తెలియజేస్తూ, ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్లకు వచ్చినటువంటి వాళ్ళందరికీ, అక్కడి నుంచి దాదాపు పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆయన అభినందనలు కూడా తెలియజేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.